వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. బాలయ్య ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల డైరెక్షన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ కనకమేడల బాలయ్యకు కథను వినిపించాడని, దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కింగ్ నాగార్జున తన కెరీర్ లో రానున్న 100వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 45% షూటింగ్ పూర్తయిందని, సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా కథ మొత్తం తండ్రి కూతుర్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చిన్న విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదలైన రాజాసాబ్ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన తన నెక్స్ట్ చిత్రాలపై పూర్తి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. నిర్విరామంగా షూటింగ్స్ లో ఉన్న ప్రభాస్ కాస్త విరామం కోసం తాజాగా ఇటలీకి వెకేషన్ కు వెళ్లినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. వేసవి సెలవుల కోసం వెళ్లిన ఆయన కొద్ది రోజులు అక్కడే గడిపి త్వరలోనే హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. విరామం తర్వాత ఆయన కల్కి సీక్వెల్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ది రాజాసాబ్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు దర్శకుడు మారుతి. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన తన తదుపరి చిత్రాన్ని అఖిల్ని యంగ్ హీరో అఖిల్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అఖిల్ కు పలుమార్లు స్క్రిప్ట్ వినిపించిన మారుతి ఎలాగైనా అఖిల్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని లాక్ చేయాలని భావిస్తున్నారట. గతంలో అక్కినేని నాగ చైతన్యకు శైలజారెడ్డి అల్లుడు సినిమాతో మంచి హిట్ అందించాడు. ఈ క్రమంలో ఇప్పుడు అఖిల్ కు కూడా అలాంటి హిట్ అందిస్తే మారుతి తిరిగి ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రేసింగ్ తో పాటు మంచి కుటుంబ భావోద్వేగాలతో నిండిన సినిమా బైకర్ దర్శకుడు అభిలాష్ కంకర్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మాలవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటించగా రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి రానున్న చిత్రం బరి యుదువంశీ డైరెక్షన్ లో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీపై నిర్మాత నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. తన బ్యానర్ నుంచి రాబోతున్న హైయెస్ట్ బడ్జెట్ మూవీ బరి అని అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ నటిస్తుందన్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఆమె రివీల్ చేయలేదు. మొత్తానికి బరి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంటుంది ఈ మెగా డాటర్. శివాజీ లయ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాగా థియేటర్స్ లో ప్రేక్షకుల నవ్వులు పోయించిన ఈ చిత్రం రేపటి నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. ఇందులో శ్రీరామ్ అనే ఓ నిజాయితీ పరుడైన పంచాయతీ కార్యదర్శిగా తన నటనతో ఆకట్టుకున్నారు శివాజీ. అలీ, రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగా డాటా నిహారిక కొనిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రానున్న చిత్రం రాకాస. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఏపీతో పాటు తెలంగాణలోని పలు నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తనిఖీల భరణి, గెటప్ శ్రీను మరియు బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లో శ్రీ విష్ణు ఒక సరికొత్త మేకవర్ లో కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇందులో రెబా, మోనికా జాన్ హీరోయిన్ గా నటించగా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా ప్రయోగాత్మకంగా రూపొందింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. టాలెంటెడ్ హీరో అడవిశేష్ డెకాయిడ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మృణాల్ ఠాకూర్. హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ షానియన్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. అడవిశేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆస్క్ షీఫ్ కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదని ఒక అందమైన ప్రేమ కథ అని వివరించారు. డెకాయిడ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బిజినెస్ నమోదు చేస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 30 కోట్లు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ హక్కులు కూడా 6.5 కోట్లకు పైగా అమ్ముడు కావడంతో ఒక్క తెలుగు వర్షన్ నుండి 30 కోట్ల బిజినెస్ పూర్తయింది.
దురంధర్ ఫేమ్ సారా అర్జున్, నటి భూమిక, విఘ్నేష్ గవిరెడ్డి, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కఠిన నిజాల్ని వాస్తవాల్ని ఆవిష్కరించే యుఫోరియా అంటూ యువతను ఆలోచింపజేసే అంశాలతో ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈటీవీ విన్ వేదికగా ఇవాటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. మలయాళ అగ్ర హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ కలిసి సందడి చేయబోతున్న చిత్రం పేట్రియాట్. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటించారు. నెల 23న ఈ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది చిత్ర బృందం. కానీ కొన్ని కారణాలతో దీన్ని వేసవి సందర్భంగా మే 1న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది చిత్ర బృందం. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్స్ లోకి రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, ఖయదు లోహర్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం పల్లి చట్టంబి. డీజో జోస్ యాంటనీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. 1950 నాటి కేరళ సామాజిక పరిస్థితుల స్ఫూర్తితో తెరకెక్కిన ఫిక్షనల్ కథని చిత్ర బృందం చెబుతోంది. కోర్టు డ్రామాగా తెరకెక్కి విశేషంగా అలరించిన వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 వస్తోంది. రవికిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ లో నిధి, అనంత్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాహుల్ పాండే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ రేపటి నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉండనుంది. తమిళ హీరో కార్తీక్ కెరీర్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో యుగానికి ఒకటి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది. క్రేజ్ దృష్ట్యా దర్శకుడు సెల్వరాఘవన్ కొన్నేళ్ల క్రితం ధనుష్ హీరోగా పార్ట్ 2ను ప్రకటించిన వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాపై నటి ఆండ్రియా జెరెమియాకు సీక్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్ట్ 2లో తాను నటించలేదని స్పష్టం చేశారు. సెల్వరాఘవన్ తో పని చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ప్రదీప్ రంగరాజన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించారు. ప్రముఖ నటి నయనతార ఈ మూవీని నిర్మించారు. ఎస్జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నెల 10న శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచింది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలయికలో రూపొందనున్న భారీ యాక్షన్ డ్రామాపై తాజాగా ఆసక్తికర అప్డేట్స్ ఒకటి బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కాకుండా ఓ పాజిటివ్ రోల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న సినిమా రామాయణ. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. రాముడి పాత్రలో రణబీర్ ఆకట్టుకుంటున్నారు. విఎఫ్ఎక్స్ ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. సుమారు 4,000 కోట్లతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. మొదటి భాగం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.